డే టు డే లైఫ్లో వచ్చే ఇష్యూస్ని భగవంతుడి ముందు పెట్టి ఓకే ఆయనే చూపిస్తాడు దారి ఏదో ఒకటి అన్న ఆప్టిమిజంలో ఉంటారని చెప్పచ్చు. అండ్ మూలా నక్షత్రం వాళ్ళకి దే ఆర్ లైక్ ఏ మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయని చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ద ప్రొఫెషనల్ లైఫ్, ఎడ్యుకేషను వీటికి సంబంధించి చూస్తే ఫైనాన్స్ కానీ లేకపోతే లైఫ్ ఆర్ట్స్ ఆర్ వేద విద్యలకి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండడము, వాటిల్లో పనిచేయడం అనేది ఉంటుంది. అయితే ఇందాక చెప్పుకున్నట్టు మల్టిపుల్ టాలెంట్స్ వీళ్ళలో ఉంటాయి. కాకపోతే ఏ ఒక్క దాని మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్డ్గా ఉండరు. సో కొన్నిసార్లు కొన్ని స్కిల్స్ మీద వర్క్ చేయాలనుకుంటారు, మళ్ళీ చేంజ్ చేసుకుంటారు. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే యూజువల్గా వాళ్ళు ఒకే రకమైన బిజినెస్లో కానీ ఒకే రకమైన ప్రొఫెషనల్ లైఫ్లో కానీ తక్కువ సమయము అంటే మారుతూ ఉంటారని చెప్పచ్చు. ఒకవేళ జాబ్ అనేది కాన్స్టెంట్గా చేస్తున్నా ఒక కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకుని బట్ ఏదో బిజినెస్ చేద్దాము, ఇంకొక దానిలో సాధిద్దాము అన్న వేవరింగ్ మైండ్లో ఎప్పుడూ ఉంటారు. అంటే వీళ్ళు చేస్తున్న పని కన్నా కూడా వేరే వాటి మీద వీళ్ళకి ఎంతూజియాజము, చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి. అండ్ మోరోవరు వీళ్ళలో ఉన్న ఒక స్పెషల్ లక్షణం ఏమిటంటే వీళ్ళు అవతల వాళ్ళకి సలహాలు బాగా ఇస్తారు. అందులో 1% కూడా వీళ్ళు ఫాలో అవ్వరు. అంటే వీళ్ళు మంచి అడ్వైజర్స్, కానీ పక్క వాళ్ళకి ఇచ్చిన అడ్వైజ్ను కూడా వీళ్ళ లైఫ్లో ఫాలో అవ్వరు. సో ఎందుకంటే వాళ్ళకుండే ఆ వేవరింగ్ మైండ్, ఒకే దాని మీద స్థిరత్వం లేకపోవడము అనేది కొంత ఇబ్బందికరమైన విషయం. అట్లానే మనీ పరంగా కూడా ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏం సంపాదిస్తున్నావు, ఏం ఖర్చు పెడుతున్నావు అన్న దాని మీద తప్పకుండా మీరు ఒక రికార్డు మెయింటైన్ చేసుకోవడము అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఈ రకంగా డిఫరెంట్ స్కిల్ సెట్ని ప్రయత్నిస్తుండడము అండ్ దేనిలోనూ స్థిరత్వం లేకపోవడం వలన ఫైనాన్షియల్లీ మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది కనిపిస్తోందని చెప్పచ్చు. సో లైఫ్లో మనీ పరంగాను దీని పరంగాను అండ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ విషయంలో కొంత ఇబ్బంది పడే పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అండ్ యూజువల్గానే బంధువులతోటి, స్నేహితులతోటి ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. స్నేహితుల కోసము ఖర్చు పెట్టడము అండ్ వాళ్ళు వీళ్ళ కోసం ఖర్చు పెట్టడము అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ కారణంగా కూడా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని అయితే చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ద మ్యారీడ్ లైఫ్, ఎస్ మ్యారీడ్ లైఫ్ అన్ని మంచి క్వాలిటీస్ అంటే అన్ని రకాల లక్షణాలు